మెదక్ విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. హన్మకొండ వద్ద ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల వద్దకు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వచ్చి మీ సమస్యను ఛాయ్ తాగే సమయంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. 3 రోజుల నిరసన దీక్షల సమస్య పరిష్కారం కాకపోతే నిరవధిక దీక్షలు చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కనీస వేతనం ఇవ్వకుండా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరికీ శ్రమదోపిడికి ఈ ప్రభుత్వం గురిచేస్తుందన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించి అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో ఎస్ఎస్సీ అనేటటువంటి వ్యవస్థలో గత 22 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పాఠశాల స్థాయిలో, కాంప్లెక్స్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో విధులు నిర్వహిస్తూ ఉన్నాం. మేము కాంట్రాక్టు వ్యవస్థలో గత 20 సంవత్సరాలుగా శ్రమదోపిడికి గురవుతూ ఉన్నాం. ఈ శ్రమదోపిడి నుండి బయటపడడానికి అనేక ప్రభుత్వాల దగ్గర మేము వినవించుకున్నప్పటికీ వారు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం మేము నిరసన తెలిపినటువంటి క్రమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో మా టెంట్ వద్దకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లోపు మన సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ, ఎస్ఎస్సీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ జిల్లా, రాష్ట్ర, మండల స్థాయిలలో అన్ని విద్యా కార్యాలయాల్లో సమ్మె నోటీసులు ఇచ్చి జిల్లా కేంద్రాలలో నిరసన తెలుపుతూ ఉన్నాం. 3 రోజులు 6, 7, 9 తారీఖులలో నిరసన తెలిపిన తర్వాత నిరవధిక సమ్మెకు పోవడానికి సిద్ధమైనాం. ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు స్పందించి మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ అయిన రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులందరి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!